టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనవరి నుంచి సైకిల్ స్పీడ్ మరింత పెరగనుందని అన్నారు. సైకిల్ స్పీడ్కు ఫ్యాన్ ఆగిపోతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ నావకు చిల్లు పడింది, మునిగిపోవటం ఖాయం, బయటపడే పరిస్థితే లేదంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా ప్రమాద గంటికలు మోగుతున్నాయని, జగన్ అన్ని సాంప్రదాయాలను సర్వనాశనం చేశారని విమర్శించారు. సీఎం జగన్ ఏనాడైనా నేరుగా ప్రజలను కలిశారని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ 4.5 ఏళ్లలో జగన్ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని వ్యాఖ్యానించారు. ఈరోజు కొన్ని వేల మంది పార్టీలో చేరడానికి వచ్చారు. పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. వేదికపై ఉండే నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు మీరందరూ చూస్తే నెల్లూరు ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారి సతీమణి రాధమ్మ గారు, ఇంకా కొండ నాయకులందరూ, తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గారు, వారి యొక్క అనుమాయులందరూ, కొవ్వూరులో ఇప్పుడే మాట్లాడారు బూదేటి రాధయ్య, మాజీ ఎమ్మెల్సీ పద్మశాలి ఏ విధంగా చెప్పారో మీరు చూశారు. తంబళ్లపల్లి దాసరిపల్లి జయచంద్రారెడ్డి, రామచంద్రాపురంలో రాయపరెడ్డి సూరిబాబు గారు, మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి గారు, వీరందరితో కలిసి దగ్గర వేలాది మంది ఈరోజు పార్టీలోకి వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటి, మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేదిక పైన చెప్పారో ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. మనం డిసెంబర్లో ఉన్నాం, జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది. ఫిబ్రవరి వచ్చే కొద్దికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది. ఎక్కడికక్కడ